మా అమ్మగారి విగ్రహము చూడండి, ఎంత బాగా ఆమె వచ్చి కూర్చున్నట్టుగానే ఉంది. ఈమెకు ముందు పూజ చేసిన తర్వాతనే గర్భగుడిలోకి పోయి పూజ చేస్తానన్నమాట. అంటే తల్లి ప్రత్యక్ష దైవం. తల్లి నవమాసాలు మోసి కని మనల్ని ఊడిగలు చేసింది కాబట్టి ఆమె మనకు దేవుడు కూడా చెప్తాడు, ముందు తల్లి, తండ్రి, గురువు, దైవం. తండ్రి కారకుడు మనకంతే జన్మకు. తల్లి మాత్రం ఎంతో బాధపడుతుంది. మనకు జ్వరం వచ్చినా, ఏదైనా బాగాలేకపోయినా, తినకనో ఆమె రాత్రింబగళ్ళు మేలుకొని మనకు సంచరించి పాలిచ్చి స్నానం చేసి చేపించి, ఏదైనా బాగలేకపోతే దేవుళ్ళకు ముక్కోవడము అలాగ జరుగుతుంది. ఒకప్పుడు నా విషయమే చెప్తాను. నేను చిన్నప్పుడు చిన్నగా 3 నెలలు 4 నెలలప్పుడు అవి మోషన్లో ఎలుకపాము వచ్చింటే ఇంకా చచ్చిపోతాననే ఉద్దేశంతో, అప్పుడు అన్నీ లోనక మంచాలే కదా, పడుకోబెట్టి ఏడ్చుకుంటూ కూర్చునిందంట. ఒక ఆర్ఎన్పి డాక్టర్ వచ్చి నన్ను బ్రతికిచ్చినాడు. ఈరోజు ఈ దేవాలయం కట్టడానికి కారకులు ఆమెనే. నాకు చాలా బాగా చెప్పేది, నాయన నీ చేతుల గుండా ఎవరికి ఇవ్వద్దు, తీసుకోవద్దు, అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు అన్నీ ఎన్నో నాకు మంచి మాటలు చెబుతూ నన్ను ఈరోజు ఈ స్టేజ్కి తెచ్చిందంటే మా తల్లిగారైనటువంటి శ్రీమతి బాలిశెట్టి సుబ్బనరసమ్మ గారే నాకు ప్రత్యక్ష దైవము. అందుకే చాలామంది పీఠాధిపతులు కానీ మహానుభావులు కూడా తల్లి ఫోటోను తన దగ్గర ఉన్నటువంటి శిష్యులతో తెప్పించుకొని పక్కన పెట్టుకొని తనువు చాలించినటువంటి చాలామంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళంతటి వాణ్ణి కాకపోయినా నాకెందుకో చిన్నప్పటి నుంచి మా తల్లిగారంటే నాకు చాలా ఇష్టము. ఆమెను చాలా బాగా నన్ను చూసుకునేది. లాస్ట్ స్టేజ్ వరకు నా దగ్గరే ఉండి నేనే ఆమెకు సేవలు చేసినాను. అంత భాగ్యం నాకు దక్కిందంటే ఇంతకంటే అదృష్టము ఏది లేదని నేను ఎప్పటికీ భావిస్తున్నాను. ఆమె ఎక్కడ ఉన్నా కూడా నాకు ఆమె దీవెనలు ఉంటాయని. తర్వాత దేవుడు, తండ్రి అనేటివాడు మంచివాడు కావచ్చు, చెడువాడు కావచ్చు. కాకపోతే తల్లి మాత్రం ఎప్పటికి కూడా కడుపు చూస్తుంది, భార్య జోబు చూస్తుందని పెద్దలు కూడా చెప్తుంటారు. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటివే. దీంట్లో మీరు వేరే విధంగా ఆలోచన చేయకండి. ఒకతను విలేకరి తండ్రి కూడా అని ఇచ్చినాడు, కాకలేదు, నేను కాదనలేదు. తల్లి దగ్గర బిడ్డ బతుకుతుంది కానీ తండ్రి దగ్గర బతకదు అన్నమాట. ఎందుకంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, వాడిని పక్కన పడేస్తాడు అన్నమాట. తల్లి అట్లా కాదు, వాడిని 10 ఇళ్లలో పోయి ఊడికలు చేసుకొని మనల్ని బతికిస్తుంది. కాబట్టి తల్లే మనకు ప్రత్యక్ష సాక్ష్యం అని నేను చెప్తున్నాను. తర్వాత మీ ఆలోచన ఎట్లుంటే అట్లా చేసుకోండి.